ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా మాట వినవా నువ్వు? ఈ ప్రపంచంలో నీకు అందరికంటే ఎక్కువ ఇష్టమైన మీ అక్క మాటను కూడా నువ్వు లెక్క చేయవా? చూడు, తను త్వరగా బయటికి రావడానికి మనం ఏం చేయాలో అవన్నీ చేద్దాం. ఎంత దూరమైనా వెళ్దాం. అవన్నీ చెయ్యాలంటే మనకు ఎనర్జీ ఉండాలి కదా. కాబట్టి నీకోసం కాకపోయినా తన కోసమైనా ఈ జ్యూస్ తాగు. నిజంగా మా అక్కని బయటికి తీసుకురావడంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? అదేంటవి అలా అంటావు? తప్పకుండా హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు నా మాట వినాలి. నేను చెప్పింది చెయ్యాలి. ముందు నువ్వు జ్యూస్ తాగాలి. ఇంటికెళ్ళాక కడుపు నిండా అన్నం తినాలి. అందుకేగా నేనున్నది. ముందు నువ్వు జ్యూస్ తాగు. నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఆకలి దంచేస్తోంది. ఆ మహాతల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి ఇంట్లో వంట గురించే మర్చిపోయారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ అది ఉంటే రుచిగా వండి పెట్టేది. కడుపులో ఎలగలు పరిగెత్తడం అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతోందిరా దేవుడా. దేన్నైనా భరించచ్చేమో కానీ ఆకలిని భరించడం చాలా కష్టం. ఈ బిర్యానీ డెలివరీ బాయ్ ఎప్పుడు వస్తాడో? ఛీ, ఎంతసేపురా బాబు. రీచ్ డెట్ లొకేషనా? అమ్మో, వా డోర్ బెల్ కొట్టకముందే ఎవరికంటా పడకుండా పార్సిల్ తెచ్చుకోవాలి. మేడం, జస్ట్ కాలింగ్ బెల్ కొట్టాలనుకున్నా, ఇంతలో మీరే వచ్చేసారు. నో సౌండ్ పొల్యూషన్. సూపర్ మేడం. ఇదిగోండి మేడం. బాయ్. వెళ్ళిపో వెళ్ళిపో. మీకోసమే వదనా. సుందరం గురించి దిగులు పడుతూ మీరు భోజనం కూడా సరిగా చేయలేదు. మీరలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను వదినా. అందుకే మీకోసం మంచి హోటల్ నుంచి బిర్యానీ తెప్పించాను. కొంచెం తినండి ప్లీజ్. నాకు ఆకలిగా లేదు. అమ్మయ్యా, ఎక్కడ తినేస్తావోనని భయపడి చచ్చా. నువ్విలా ఆకలితో బాధతో దిగులుతో కుంగి కుసించిపోవటమే నాకు కావాలి. సరే వదినా. గిరిజా, ఏంటొదినా? నాకు సాయం చేస్తావా? మీ ఉప్పు తింటున్న దాన్ని సహాయం కాదు, ప్రాణమే ఇస్తాను. చెప్పండి, ఏం చేయాలి? నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా సుందరమూర్తి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నా మీద అలిగాడేమో. నువ్వు ఒక్కసారి తనకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో, భోంచేశాడో లేదో కనుక్కోవా? అమ్మో, ఇప్పుడు నేను కాల్ చేస్తే వాడు లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. వదిన ఆకలి తీరిపోతుంది. మళ్ళీ తల్లి కొడుకులు నార్మల్ అవుతారు. అదే కనుక జరిగితే ఇంత చిచ్చు పెట్టింది అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు మాట్లాడుకోకూడదు. అన్నిటికీ మీరే తగ్గుతూ ఉంటే అల్లుడికి మీ విలువ ఏం తెలుస్తుంది? లోగో కట్టేస్తాడు మిమ్మల్ని. మా అమ్మ ఇంతే కోపంలా అంటుంది, మళ్ళీ తనే బుజ్జగిస్తుంది అని. తన తప్పు తను తెలుసుకోవాలి అంటే మీరు మొండిగానే ఉండాలి.
కొంచెం కోపంగా కూడా ఉండాలి. తల్లి కొడుకుతో పంతానికి పోవడం ఏంటి గిరిజ? తప్పు చేసినా నా కొడుకే కదా. ఆకలికి తట్టుకోలేడు గిరిజ. ఎక్కడున్నాడో తిన్నాడో లేదో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కో ప్లీజ్. తప్పేట్టు లేదు. మీతో అల్లుడు ఇలా ప్రవర్తించటం నాకు నచ్చటం లేదు. కానీ మీకోసం మీరింతలా బాధపడటం చూడలేక చేస్తున్నాను. సరే వదినా. అత్తయ్య, సుందరం ఎక్కడున్నావు? నేను ఈశ్వరికి బెయిల్ ఇప్పించడం కోసం వచ్చాను అత్తయ్య. ఓ సరే గాని భోంచేశావా? ఆకలిగా లేదు. అమ్మ తినిందా? ఇదిగో వదినకిస్తున్నాను, మాట్లాడు. హలో సుందరం. హలో 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 అత్తయ్య. ఫోన్ కట్ చేస్తాడు వదినా. సుందరమూర్తికి నాతో మాట్లాడటం ఇష్టం లేదనుకుంటా. వదిలే గిరిజా. అయ్యో, అనుకోకుండా కట్ అయి ఉంటుంది వదినా. తనెందుకు కావాలని కట్ చేస్తాడు? ఉండండి, నేను మళ్ళీ చేస్తాను. ఏమైంది? కనెక్ట్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తున్నాడేంటి? కావాలని చేస్తున్నాడా వదినా? భార్య కోసం తల్లిని కూడా దూరం పెట్టేంత మారిపోయాడా సుందరం? వదినా ఆహాహాహా, ఆ ఏడుపు చూస్తుంటే కడుపు నిండిపోయింది. అనవసరంగా బిర్యానీ తెప్పించుకున్నాను. బిర్యానీ స్మెల్ చాలా బాగుంది. రుచి ఇంకెంత బాగుంటుందో. వెళ్ళి ఒక పట్టు పడదాం. అరే, ఒక పక్క కోర్టుకు టైం అవుతుంటే సుందరం ఇంకా లేవలేదేంటి? సుందరం, సుందరం గారు, సుందరం గారు. మై గాడ్, నిద్ర సరిపోలేదనుకుంటా. 2 రోజుల నుంచి నిద్ర లేదు కదా పాపం. అయ్యో, టైం అవుతుందే. ఇప్పుడు పాపమ్మను వదిలేస్తే లేచాక నా ప్రాణాలు తోడిస్తాడు. నా ఈశ్వరి కంటే నాకు నిద్రే మెక్కువ కాదు, ఎందుకు మేడం నన్ను లేపలేదు అంటాడు. ఎలాగైనా ఇప్పుడు సుందరం గారిని నిద్ర లేపాలి. సుందరం గారు, సుందరం గారు, సుందరం గారు, లేవండి. లేచినయా? ఏంటి మొద్దు నిద్ర? నీకోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? లేచి రెడీవు. ఈషు, 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 ఈషు. ఈషు, వచ్చేసావా? నాకు తెలిసి ఈషు, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. నాకు తెలిసి ఈషు, నువ్వు తిరిగి వస్తావని. మనది స్వచ్ఛమైన ప్రేమ. నాకేదైనా కష్టం వస్తే నువ్వు తట్టుకోలేవు, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను.
ఈ ప్రేమే మనల్ని కలిపింది ఇషు.